హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఎక్కడ చూసినా ఓజీ ఫేవరే కనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఎప్పుడు పెట్టారో కానీ ఏ ముహూర్తాన్ని పెట్టారో తెలియదు కానీ ఓజీ సముద్రాలు ఖండాంతరాలు దాటి ఆ ఖ్యాతిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. ఆ ఫేవర్, ఆ ఓజీ టైటిల్ వింటేనే నరనరాల్లో ఏదో తెలియని ఒక ఉత్సాహాన్ని నింపేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి లుక్ చూస్తే ఇంకా మెంటల్ ఎక్కిపోతుందనే అనాలి. అలాంటి ఈ సినిమా గురించి చాలామంది, ముఖ్యంగా ఓజీకి సంబంధించి ఇంకా 2 వారాలు ఉంది, ఇంకా సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయరేంటి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అసలు ప్రమోషన్ ఎందుకండి? ఈ సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేశారో అప్పుడే మొదలైపోయింది. అప్పుడే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ పబ్లిసిటీ కంప్లీట్గా, అది రాజకీయ వేదిక, సినిమా వేదిక ఏదైనా కానివ్వండి, ఏ సినిమా షోనా లేదంటే వేరే వాళ్ళ సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షనా, పెళ్ళ, పుట్టినరోజా ఏదైనా కావచ్చు, అక్కడ ఓజీకి సంబంధించినటువంటి సాంగ్స్ ఏదో ఒక విధంగా రావాల్సిందే అనుకునే టైపులో క్రియేట్ అవుతుంది ఆ హిస్టరీ. ఇప్పటికే ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి లేనటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఓజీ మొత్తం పాత రికార్డ్స్ అన్ని తగలబెట్టేసి కొత్త రికార్డ్స్ రాసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి బిజినెస్ ప్రీమియర్ షోలకే జరిగిందంటే సినిమా మనం చెప్పలేం, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఆ రేంజ్లో వెళ్తుంది. ఇకపోతే ఓజీ నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చింది. అసలు ఓజీకి, అంతేకాకుండా ఓజీకి సంబంధించినటువంటి ఫేవర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో లేదా మీడియాలో కావచ్చు, జనాల్లో ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. సుజిత్ గారు ఈరోజు ఒక చిన్న దీనికి సంబంధించి ప్రమోషన్స్ కోసం ఒక సెట్ వేశారని తెలుస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఆ సెట్లో సుజిత్ గారు, ఆయనకి సంబంధించినటువంటి డిఓపి కూడా ఆయన ఉన్నారు. సో ఇక్కడ ఇది మనం చూసుకోవచ్చు. రవి కే చంద్రన్ గారు అని చెప్పేసి ఆయన. ఇకపోతే ఇది అసలు సిస్సలైన మానియా. ఇది చూసారా? ఇక్కడ అక్కడ లేదు, ఆటోనా లేదంటే ఇంకొకట, కారా, బస్సా ఏమీ లేదు, మొత్తం ఓజీ. వైజాగ్ లేదంటే అనకాపల్లి ఇంకొకట పక్కన పెట్టండి, కర్ణాటకనా లేకపోతే ముంబయా అనేది పక్కన పెట్టండి, ఎక్కడైనా సరే ఓజీకి సంబంధించినటువంటి స్టిక్కర్స్ కనిపించాల్సిందే. అంత భారీ ఎత్తున ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయంటే మనం ఊహించడానికి కూడా కష్టమైపోతుంది. ఇకపోతే అప్డేట్ గురించి చెప్తా. ఇది అప్డేట్ ఓజీకి సంబంధించి. సెప్టెంబర్ 15న రెడీగా ఉన్నాడు సుజిత్ బాయ్. మామూలుగా లేదు, గన్స్, బాంబులు అన్ని మెడలో వేసుకుని, దండ వేసుకుని రెడీగా కూర్చున్నాడు. ఎవరు మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకుని ఆ ట్రైలర్ని చూడడానికే, సినిమా సంగతి తర్వాత ట్రైలర్ని చూడడానికే మీ 2 కళ్ళు చాలవు, మీ 2 చెవులు వినటానికి సరిపోవు అనుకునేంత స్టఫ్ సెప్టెంబర్ 15న ట్రైలర్ రూపంలో జస్ట్ శాంపుల్ చూపించబోతున్నారని కూడా తెలుస్తుంది. అది దానికి సంబంధించి ఒక సాంగ్ లాంచ్, అలాగే ఒక సాంగ్ లాంచ్ అని చెప్పి ప్లాన్ చేశారు. అలాగే సెప్టెంబర్ 18న ట్రైలర్ లాంచ్. ఈ 2 కూడా 3 days గ్యాప్లో. ఆ తర్వాత వెంటనే ఇండియాకి సంబంధించినటువంటి బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. అందరూ రెడీగా కాసు కూర్చోవడానికి. అలాగే సెప్టెంబర్ 20వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చి నుంచుంటే చాలు, అయిపోయింది. అసలు నాకు తెలిసి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టవసరం లేదండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ గురించి లేదా సినిమాకి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ క్రూ ఎవరో వచ్చి మీరు సపరేట్గా ప్రమోషన్ అవసరంలా, సోషల్ మీడియాలో దంచి కొడుతున్నారు. ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, అక్కడ ఈ సినిమా మంది అయిపోయింది, నెక్స్ట్ ఓజీ వస్తున్నాడు, కుమ్మేస్తాడు, మామూలుగా ఉండదు, ఇప్పుడు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ అయినా కానివ్వండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఓజీకి సంబంధించింది ఉండాల్సిందే. అలాగే దీనికి సంబంధించి బుకింగ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటిది. ఇది ప్రమోషన్స్. But the beat, I was just imagining when మీరు ఊహించవచ్చు అది ఏ సినిమా ప్రమోషన్. అది నార్త్ కి సంబంధించినటువంటి కపిల్ షో. అది దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఓజీ సాంగ్ పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఆలోచించండి, ఇంతకన్నా ఏం కావాలి సార్? ప్రమోషన్స్ ఏంటి సార్? ప్రమోషన్ సపరేట్ గా. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ ఒక ఎత్తు అయితే ఓజీ అనేది ఇంకొకటి. పవన్ కళ్యాణ్ గారి లుక్ అలా పెట్టుకుని సినిమాకి అసలు మీరు ఏమీ ప్రచారం చేయకుండా వెళ్ళినా సరే సినిమా ఒక రేంజ్లో ఇచ్చి పడేస్తుంది.
మనం అనుకుంటాం కదా చాలా సినిమాలు అంటే యావరేజా లేదా ఇంకోట ఈ లెక్కలో కాదు, లెక్క మార్చుకోండి ఇక నుంచి. ఓజీ గురించి లెక్క పైకి వెళ్ళాలి. బ్లాక్ బస్టరా, ఎక్స్ట్రాడినరీయా, ఇంకోట దానికి మించి ఏం పదాలు ఉంటాయి పెట్టేసుకోవాలి. అలా ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాకి ప్రమోషన్స్ గురించి ఇందాక చెప్పాను కదా, రీల్స్ చేసుకుని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఆలోచించండి. ఈ సినిమాకి ఎంత భారీ క్రేజ్ ఏర్పడిపోయిందో దీన్ని బట్టి చూసుకోవచ్చు. వాళ్ళు అంటే ఇలా చేస్తే అంటే సపరేట్ గా మనం ప్రత్యేకించి థియేటర్లు అంటే తీసుకురావడం కోసం ప్రత్యేకించి ఏమి చేయవసరంలా. మీరు ఏదో ఒక చిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది, ఈ సినిమాకి సంబంధించింది ఒక పోస్టో లేదంటే ఒక ఫోటోనో ఒక చిన్న గ్లిమ్స్ లాంటివో ఇంకా దానికి సంబంధించిన ఒక చిన్న ఇది ఇస్తే చాలు, అయిపోయింది. ఇంకా సినిమా ప్రమోషన్స్ ప్రత్యేకించి మీరు బయటకు వచ్చి చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళకి చేసేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ భార్య ఆయన భర్త పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనుకుంటా, ఆయన కోసం బాగా మొత్తం అంతా ఓజీ అని చెప్పి ఒక జాకెట్ మీద ఎంబ్రాయిడింగ్ చేసింది ఆమె. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అది వైరల్ అవడంతో సుజిత్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ అనుకుంటా వాళ్ళు కూడా ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది, ఆమెని స్పెషల్ గా విష్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అసలు ఎంత హ్యాపీగా అంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈ రేంజ్ లో కూడా ప్రమోషన్స్ ఎవరు లేకుండా కూడా జరుగుతాయా అంటే ఓజీకి జరుగుతాయి, పవన్ కళ్యాణ్ గారికి జరుగుతాయి, మనం చూస్తున్నాంగా, అంతే. ఈ రేంజ్ లో ఉంటది. ఇంకా మనం ప్రత్యేకించి సినిమా ఎలా ఉంటది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నాగా, రేపు 18వ తారీఖు ముఖ్యంగా 15వ తారీఖు చిన్నగా రిలీజ్ చేసేటువంటి ఆ సాంగ్ని చూడండి, 18వ తారీఖు ట్రైలర్ని చూడండి. ఆ తర్వాత ఎలా ఉంటది అని మీరు అడగాల్సిన అవసరం లేదు. చెప్పాగా, లెక్కలు మార్చుకోండి. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, ఇంకా అసలు మామూలుగా ఉండదు అనుకునే మన రేంజ్ లో ఉంటాయి కదా, దానికి మించి కొత్త పదాలని వెతుక్కోవాలి ఈ సినిమా కోసం. ఆ రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా నార్త్ లో ఇప్పటికే ఓజీ ఫీవర్ ఓ రేంజ్ లో వినపడుతుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఓజీతో ఇంతవరకు ఏ తెలుగు సినిమాకి రానంత క్రేజ్ నార్త్ లో కూడా వస్తుందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన క్యారెక్టర్ గురించి అక్కడ తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారు కాబట్టి ఆ క్రేజ్ అంతా కూడా ఈ సినిమాకి ఉపయోగపడుతుంది. ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ ని ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. నాకు తెలిసి తెలుగులో మానేయండి, హిందీలో ప్రమోషన్స్ చేసుకోండి. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేటట సుజిత్ భాయ్. చాలా ఓ రేంజ్ లో ఉంటదట. ప్రతి ఇంటర్వ్యూ కూడా ఒక రేంజ్ లో అటు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఇచ్చి పడేయటానికి రెడీగా ఉన్నాడట.